కోట అంటే గుర్తొచ్చేది మన కోడలి గారి హాస్పిటల్. సో అలా నడిపిస్తున్న సమయంలో అన్నగారు ఎన్టీఆర్ గారే పార్టీలోకి ఆహ్వానించడం, మీరు చదువుకున్న వాళ్ళు యువత రాజకీయాల్లోకి రావాలి అని కోరడం, తను అన్నగారి కోరికను మన్నించి పార్టీలోకి రావడం, అది జస్ట్ ద బిగినింగ్. ఆ తర్వాత వీ నో రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ హిస్టరీ. కంటిన్యూస్గా ఈవెన్ లాస్ట్ టర్మ్లో సభాపతిగా ఉన్నప్పుడు కూడా సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీని రికార్డు స్థాయిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి ఉన్నా పదవి లేకపోయినా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని సత్తెనపల్లి నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పదవి ముఖ్యం కాదు అనుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి మన కోడెల శివప్రసాద్ గారి తనయులు డాక్టర్ శివరామ్ గారికి మన అట్లాంటా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున, అలాగనే జనసేన బీజేపీ తరఫున కూడా స్వాగతం సుస్వాగతం అండి శివరామ్ గారు. తారక రామారావు గారు సభా వేదికను స్మరించుకుంటూ ఈ వేదిక ఎన్నో విజయాలకు ఈ వేదిక ప్రపంచంలో చాలా మందికి ఆసక్తిగా ఎదురు చూసింది. ఇంత ఈ వేదిక మీదకి ఈరోజు మనకి ఇక్కడ ఇచ్చేసిన ముఖ్య అతిథి స్వర్గీయ కోడెల శివప్రసాద్ గారి తనయుడు శివరామ్ ప్రసాద్ గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. ఆయనతో మాట్లాడినప్పుడు నాకు ఆయన విలువ నచ్చింది. ఆయనతో నేను మాట్లాడినప్పుడు ఆయన విలువ నాకు చాలా బాగా నచ్చింది. ఆయన తండ్రికి నివాళులు అర్పించినప్పుడు షూ తీసినప్పుడు ఆయన సంస్కారం నచ్చింది. నాకు కోడెల శివప్రసాద్ గారితో పర్సనల్గా పరిచయం ఉంది, కొంత జర్నీ ఉంది. సో మరొకసారి ఆయన చూసినట్టు ఉంది. శివరామ్ గారితో కూడా నాకు దశాబ్ద కాలం పైగా పరిచయం ఉంది. సో అట్లాంటా తరఫున వేర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ యూ అండి. వెల్కమ్ టు అట్లాంటా. నాకు తెలిసి అంటే ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. ఆయన సర్వీస్ చేసుకుంటూ వైద్యం చేసుకుంటూ లో ప్రొఫైల్లో ఉన్న అతన్ని మన ఎన్టీ రామారావు గారు ఆ టైంలో మీరు రావాలి, ఇగోటి వాళ్ళు ఉంటే పార్టీకి బాగుంటుంది, జనాలకు సర్వీస్ చేయొచ్చు అంటే మోటివేట్ అయ్యి అన్కండిషనల్గా పార్టీలోకి రావడం. ఆ రోజున ఉన్న పరిస్థితులు అక్కడ లోకల్గా అంటే ఫ్యాక్షన్ వ్యవస్థ కానీ వాటిని అన్నింటినీ ఆయన ఎలా తట్టుకుంటాడని జనాలు అంటే సాఫ్ట్ కనుక ఒక డాక్టర్ తర్వాత ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదు అంటే అందరి అంచనాలని తలకిందులు చేస్తూ ఆ రోజున పరిస్థితులన్నిటికీ కూడా దాన్ని అనుకూలంగా మార్చుకున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దాదాపు 5 times నర్సరావుపేట, ఒకసారి సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఆయన గెలిచి ఇందాక తను చెప్పినట్టు మినిస్ట్రీలు పంచాయతీరాజ్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎన్నింటితో పాటు హోమ్ మినిస్టర్ అంటే అంతకు ముందు రెగ్యులర్ ఒక పోర్ట్ఫోలియో లాగా ఉండేదని ఆ గ్లామర్ తెచ్చింది మాత్రం శివప్రసాద్ గారే. సో ఇవాళ ఎవరైనా కూడా సీఎం తర్వాత సెకండ్ అంటే పోర్ట్ఫోలియో తర్వాత చాలా మంది డ్యూటీస్ యాడ్ చేసి ఉండొచ్చు. ఆ రోజు నా గ్లామర్ లేదు ఆ పదవికి. ఈవేళ మోస్ట్ సార్ట్ అవుట్ పోర్ట్ఫోలియో ఇస్ హోమ్ మినిస్టర్ అండ్ దానికి డెఫినెట్ గా శివప్రసాద్ గారు. ఇక్కడ నా కేఎల్సీ మిత్రులు అంటే నా క్లాస్మేట్ ఇక్కడ ఉపేంద్ర వంశీ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా గుర్తుండి ఉంటుంది. సో మీకు ఎంత చెప్పాయి కదా, మనకు ఆ రోజుల్లో ఈ గుంటూరు సెషన్ కోర్టులో చాలాసార్లు కలుస్తూ ఉండేవాడు అనమాట కోడెల గారిని. కాకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించాలంటే భయంగా ఉండేది. ఆయనతో పాటు ఒక గ్రూప్ ఉండేది. సో మాట్లాడాలనుకున్నా కానీ ఎప్పుడు మాట్లాడలేదు. సో ఫైనల్గా లాస్ట్ టైము షార్లెట్ వచ్చింది, అప్పుడు వచ్చినప్పుడు కలిసినప్పుడు చెప్తా ఉన్నాం అనమాట ఇది అని. సో ఇక అదే ఆయన లాస్ట్ టైం కలవటము. సో ఆయన ఈ గవర్నమెంట్ వచ్చే వరకు ఉండుంటే చాలా బాగుండేది. గౌరవంతో విచ్చేసిన అట్లాంటా కుటుంబ సభ్యులందరికీ, నాతో పాటు ఆశీనులైన సోదరులు రాఘవ గారికి, జనసేన అట్లాంటా కోఆర్డినేటర్ సురేష్ గారికి, అట్లాంటా తెలుగుదేశం పార్టీ అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు పెద్దలు అంజయ్ గారికి, అమెరికాలో అన్నగారి విగ్రహం అందరికీ అందుబాటులో ఉండాలి, మహానాయకుడికి గౌరవంగా అందరికీ నచ్చే విధంగా లోకేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించే కార్యక్రమాన్ని ముందును నడిపించిన శ్రీనివాస్ గారికి, సహకరించిన కమిటీ సభ్యులకి, ఇచ్చేసిన మీడియా వారికి అందరికీ
పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు నిజంగా మర్చిపోలేని రోజు, ఆనందపడే రోజు. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారన్న, పల్నాటిపురి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారన్న ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా సరే గర్వంగా గౌరవించుకునే మనుషులు. ఎందుకంటే ఎంతకాలం ఉన్నామనేది కాదు, మనం చేసిన పనుల ద్వారా, మనం చేసిన అభివృద్ధి ద్వారా, మనం చేసిన పోరాటం ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్న నాయకుడు. అన్నిటికీ మించి అన్న నందమూరి తారక రామారావు గారి గురించి, పల్నాటిపురి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు తలుచుకున్నప్పుడు తెలుగు వారికి ఏ విధంగా గౌరవం ఇచ్చారు, ఏ విధంగా ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారో దానికి సాక్ష్యం అన్న నందమూరి తారక రామారావు గారు. పల్నాటి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే కాదు, నాయకుడు నమ్మి తనకు గౌరవిస్తే ఆ నాయకుడు పెట్టుకున్న నమ్మకాన్ని, విలువల్ని కంఠంలో ఊపిరినంత వరకు పోరాడి నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి, నమ్ముకున్న వాళ్ళ కోసం ఈ విధంగా కష్టపడాలి అని చెప్పిన వ్యక్తి పల్నాటిపురి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. రాజకీయాల్లోకి రావాలంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, వెనకాల ఎంతమంది ఉన్నారు, నీ వెనకాల ఉన్న ఆర్థిక బలం ఎంత అని అడిగే రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పల్నాటి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గౌరవంగా బ్రతకాలంటే దానికి సమాధానం ఒక్క కోడెల శివప్రసాదరావు గారే అని భావించి, బ్రదర్ నా కోసం నువ్వు రాజకీయాల్లోకి రావాలి, కార్యకర్తలను కాపాడాలి, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలంటే ఏమీ ఆలోచించకుండా కుటుంబాన్ని కూడా ప్రక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని, గౌరవాన్ని కాపాడిన వ్యక్తి కోడెల శివప్రసాదరావు గారు. చంద్రబాబు గారు ఆ రోజు ఒక మాట అంటా ఉన్నారు, 2014లో రాష్ట్రం విడిపోయిన అప్పుడు జరిగిన నష్టం కన్నా కూడా గత 5 ఏళ్లలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నష్టం చాలా ఎక్కువ. 5 ఏళ్ల కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలుగు వాళ్ళ గౌరవాన్ని 30 ఏళ్ల పాటు వెనక్కి తీసుకువెళ్ళాడు. దీనిని సరిచేయాలన్నా, మరలా మనం ముందుకు రావాలన్నా, మళ్ళా పోయిన గౌరవాన్ని పొందాలంటే స్థానికంగా ఉన్న తెలుగు వాళ్ళకన్నా ఇక్కడ విదేశాల్లో స్థిరపడ్డ మీ సహకారం చాలా కావాలి అని చెప్పి ఆయన అందరి అభ్యున్నతికి P4 అనే ఒక పథకం ప్రవేశపెట్టారు. చంద్రబాబు గారు ఏ విధంగా అయితే మన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టాలి అని చెప్పి ఆ రోజు మన నమ్మకంతో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. 15 నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలు. ఒక పక్క ఆర్థిక ఇబ్బందులున్నా, అంతకుముందు ప్రభుత్వం చేసిన అప్పుల లోటు ఉన్నా సరే మనం మరలా ముందుండాలి, మన రాష్ట్రం ముందుండాలి అని చెప్పి ఇచ్చిన హామీల్ని గత 15 నెలల కాలంలో అటు పెన్షన్ల రూపంలో 15,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి సంక్షేమ పథకాలకి ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు గారు ఏ విధంగా అయితే ఆంధ్ర రాష్ట్ర ఉన్నతికి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు వారందరి గౌరవాన్ని ఇనుమడించడానికి, అంతకుముందు ప్రభుత్వం చేసిన దుర్మార్గ కార్యక్రమాల వల్ల పోయిన గౌరవాన్ని తిరిగి పొందడానికి ఏ విధంగా అయితే కష్టపడతా ఉన్నారో, ఏ విధంగా అయితే మీకోసం ఎక్కడున్నా సరే తెలుగు వారందరూ కూడా తెలుగు నేల కోసం, తెలుగు వాళ్ళందరి కోసం ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో వాటిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు శనివారం అయినా సరే కోడెల గారి మీద అభిమానంతో, అన్న నందమూరి తారక రామారావు గారి మీద గౌరవంతో కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కోడెల బిడ్డగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఒక్కటి మాత్రం హామీ ఇవ్వగలను, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, పదవి ఉన్నా అధికారం లేకపోయినా మీ సోదరుడిగా మీకు అండగా నిలబడతాను. నా చేతనంత సహాయం ఆ మహానుభావులు సాక్షిగా మాటిస్తూ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అట్లాంటా తెలుగు కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.